వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది టెలిగ్రామ్ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో, అలాగే వీడియోలలో కామెంట్ల రూపంలో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడిగారు. వాటిలో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నలు, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష మీద ఉన్నటువంటి హైకోర్టు కేసు ఏమైంది, మార్కులు కలుపుతారా లేదా, స్టేజ్ 2 మళ్ళీ అప్లై చేసుకునేటువంటి అవకాశం అనేది ఇస్తారా, ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారు, మెయిన్స్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ప్రశ్నలను అయితే వారు అడగడం జరిగింది. వాటన్నిటికీ సమాధానంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో ముందుగా ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి హైకోర్టు కేసు వచ్చేసరికి, ఈ యొక్క కేసును వేసినటువంటి అభ్యర్థి ఎండి రెహమతున్నీసా, వాదిస్తున్నటువంటి న్యాయవాది గారు ఉమేష్ చంద్ర పీవీజీ గారు. ఈ యొక్క కేసు వచ్చేసరికి 30/11/2023 ఫైలింగ్ అవడం అనేది జరిగింది. సో న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఉమేష్ చంద్ర పీవీజీ గారి నుంచి మనకున్నటువంటి సమాచారం, ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈవెంట్స్ డేట్లు ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడు దీని మీద తీర్పు వెలువడేటటువంటి అవకాశం అనేది ఉంది. సో అప్పుడు మనకు ఈ యొక్క కేసు మీద, అలాగే మార్కులు కలిపేటటువంటి అంశం మీద ఒక స్పష్టత అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. ఇది కనుక పక్కా పెడితే, ఆల్రెడీ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయ్యి కొన్ని సర్టిఫికెట్లను తయారు చేసుకోవడానికి అయినటువంటి జాప్యము, లేదా వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడము, సర్వర్ బిజీల వల్ల కొంతమంది స్టేజ్ 2 అనేది అప్లై చేసుకోలేదు. మరి ఆ అభ్యర్థులకు ఏమైనా మళ్ళీ స్టేజ్ 2 అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అంటే, ఈ విషయాన్ని కనుక మనం బోర్డు దృష్టికి కనుక తీసుకుని వెళ్ళినట్టయితే డెఫినెట్గా ఈవెంట్స్ అప్పుడు మళ్ళీ తిరిగి స్టేజ్ 2 ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి అవకాశం అనేది 100% వస్తుంది. మరి ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారంటే, మనకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు అది నీట్గా తెగిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దాని మీద తీర్పు రావాలి. అలాగే ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది. సో కాబట్టి ఎన్నికల తర్వాత, మ్యాక్సిమం ఎన్నికల తర్వాతనే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరగడానికి 100% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎన్నికల తర్వాతనే మన యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. సో అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు దొరికినటువంటి ఈ విలువైన సమయాన్ని ఎటువంటి వృధా కానివ్వకుండా మీరు మీ ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఉండండి. అలాగే మనకు మార్చిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా 15,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాబట్టి మనకు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి కూడా మీరు అప్లై చేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి ఆర్పిఎఫ్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఎన్టీపీసీలతో పాటు మన ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2, అలాగే రానున్న నోటిఫికేషన్ అయినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి మిగతా నోటిఫికేషన్లు అన్నిటికీ కూడా మీరు ప్రిపేర్ కండి. ఈ సంవత్సరం కనుక మీరు హార్డ్ వర్క్ కనుక బాగా చేయగలిగి, బాగా కనుక మీ ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా స్థిరపడతారు. ఈ ఎన్నికలు కనుక అయిపోయినాయంటే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ప్రభుత్వ నోటిఫికేషన్లు, జాబ్ నోటిఫికేషన్లు పడవు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మీకు దొరికినటువంటి సమయాన్ని డెఫినెట్గా సద్వినియోగం చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.